యేసుక్రీస్తు వర్ణాలు మీ అందరికీ వందనాలు. ఈరోజు మనం పాత నిబంధన యొక్క వరుస క్రమము నేర్చుకోబోతున్నాము. మనం గత వారాల్లో నేర్చుకున్నాం. అసలు మొదట్లో అసలు బైబిల్ మనకి ఎందుకు అర్థం కావట్లేదు, బైబిల్ అసలు ఎందుకు అర్థం కావడం లేదు, దాంట్లో ఉన్న విషయాలు ఏంటి, మనకు ఎందుకు అర్థం కాలేకపోతుంది, చదువుతున్న వెంటనే మనకు ఎందుకు వెంటనే అర్థం చేసుకోలేకపోతున్నాము అన్న విషయాల్లో మనం దాని గురించి 3 భాగాలు మొదటిగా మాట్లాడుకున్నాము. తర్వాత మరలా ఎలా చదవాలి అంటూ ఎందుకు అర్థం కాలేదు అని 3 భాగాలు, తర్వాత ఎలా చదువుకోవాలని దాన్ని విభజించుకొని ఆదికాండం నుంచి ఎస్తేరు వరకు ఒక భాగంగా, యోబు నుండి పరగీత వరకు ఒక భాగంగా, అలానే యేసయ్య నుండి మలాకి వరకు ఒక భాగంగా మనము వాటి గురించి ఒక వరుస క్రమం పరిచయం నేర్చుకోవడం జరిగింది. అయితే ఈరోజు వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని అసలు పాత నిబంధనని ఎలా విడగొట్టుకోవాలి, కంప్లీట్గా 39 పుస్తకాలని ఎలా విభజించుకొని, ఎలా భాగాలుగా వాటిని విడగొట్టుకొని వాటి వరుస క్రమాన్ని ఎలా కనుగొనాలనే విషయం ఈరోజు చూసుకుందాము. మొత్తం 39 పుస్తకాలు పాత నిబంధనలు కనిపిస్తాయి. దీంట్లో మనకు పాత నిబంధనలు వచ్చేసి మనకు మొత్తం ఎన్ని అంటే 9 భాగాలు కనిపిస్తాయి. మరొకసారి, పాత నిబంధనలో పాత నిబంధన అర్థం చేసుకోవడానికి 9 భాగాలుగా మనం విడగొట్టచ్చు. దీంట్లో 39 పుస్తకాలు ఉన్నాయి కదా, ఆ 39 పుస్తకాలని మనము 8 భాగాలు ఇంకొక భాగం ఏంటంటే మొత్తం 9 భాగాలు అంటున్నాం కదా, దీంట్లో 8 భాగాలు మాత్రం 39 పుస్తకాలు అయిపోతాయి. 9వ భాగాన్ని పక్కకెట్టండి. 9వ భాగం ఏంటనేది మనం తర్వాత పాత నిబంధన పరిచయం 2లో మనం నేర్చుకుందాం. కానీ ఈ 8 భాగాల గురించి ఈరోజు చూసుకుందాం. 9వ భాగం గురించి మనం తర్వాత నేర్చుకుందాం. ఎందుకంటే ఈ 8 మనకు ఇక్కడ వరకే మనకు మలాకి అయిపోతుంది. తర్వాత నెక్స్ట్ 9th స్టెప్ ఉంటుంది, తర్వాత దాని గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు మనం లేట్ చేయకుండా, ఆలస్యం చేయకుండా వెళ్ళిపోయినట్టయితే మనకు మొదటి భాగం వచ్చేసి ఇక్కడ మన స్క్రీన్లో కనిపిస్తుంది కదా, ఏంటి మొదటి భాగము అని అంటే సృష్టిలో వచ్చేసి మనకు 4 భాగాలు కనిపిస్తాయి. 4 భాగాలు మనకు కనిపిస్తాయి. సృష్టిలో కూడా మొత్తం 4 భాగాలు కనిపిస్తాయి. దాంట్లో ప్రధానంగా చూసుకున్నట్టయితే సృష్టి, మనిషి యొక్క పతనం, జలప్రళయం, బాబెలు గోపురం, ఈ 4 మెయిన్. కాబట్టి దాంట్లో నేను ఇంకా మీకు అర్థం కావడానికి ఇంకొకటి కూడా యాడ్ చేశాను నేను, చూడండి. దాంట్లో సృష్టి మనకు 1వ అధ్యాయం 2వ అధ్యాయంలో కనబడుతుంది. రెండోది మనిషి యొక్క పతనం 3, 4 అధ్యాయాల్లో కనిపిస్తుంది. అలానే థర్డ్ వంశావళి 5వ అధ్యాయంలో కనిపిస్తుంది. జలప్రళయం గురించి మనకు 6 నుంచి 9 వరకు కనబడుతుంది. అలానే 5 బాబేలు గోపురం గురించి మనకు 10 నుంచి 11, 10వ అధ్యాయం, అలానే 11 అధ్యాయం మనకు కనిపిస్తుంది. ఇక్కడ వంశాలు నేను ఎక్కువ యాడ్ చేశాను, ఎందుకనంటే మీకు అర్థం కావడానికి. అంతేగాని దీన్ని మనం 4 భాగాలు, కానీ మనకు ప్రధానంగా 4 భాగాలను వీటిని డివైడ్ చేసుకోవచ్చు. ఇది సృష్టి, ఇది మనకు మొదటి భాగము. ఓకే, నెక్స్ట్ అలానే రెండో భాగం వచ్చేసి ఏం చూసుకుంటున్నాం, రెండోది పితరుల చరిత్ర అంటే దీన్ని ఎలా చూసుకోవచ్చు, ధర్మశాస్త్రం లేని కాలంనే పితరుల చరిత్రగా మనం అనుకోవచ్చు. పితరుల చరిత్ర మనకు పూర్వం ఉన్నవారు అని అర్థం. అయితే ఈ పితరుల చరిత్ర వచ్చేసరికి మనం ఎక్కడ వరకు కనబడుతుందంటే ఆదికాండం 12వ అధ్యాయం నుంచి 50వ అధ్యాయం వరకు మనకు కనిపిస్తుంది. నిర్గమకాండం ధర్మశాస్త్రం వచ్చేది ఇప్పుడు ఎక్కడ 18వ అధ్యాయం వస్తుంది, అక్కడ దాకా తీసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మనం ప్రధానంగా మెయిన్ మాత్రం తీసుకుంటున్నాం కాబట్టి చెప్తున్నాను. ఆదికాండం 12 నుంచి 50వ అధ్యాయం వరకు, అంటే ఆదికాండం మొత్తం 12 నుంచి కంప్లీట్ 5th చాప్టర్ 50వ అధ్యాయం వరకు తీసుకుంటాం. కానీ 18 వరకు కూడా తీసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే దాన్ని మనం ఇస్రాయేల్ ప్రయాణంగా కూడా దాన్ని డివైడ్ చేసుకోవచ్చు, అందుకోసం దానిలో యాడ్ చేయడం లేదు. కానీ ఇప్పుడు ధర్మశాస్త్రం రాకముందు వరకు కూడా ధర్మశాస్త్రం లేని కాలం కిందనే పరిగణించబడుతుంది కదా. ధర్మశాస్త్రం వచ్చింది ఇక్కడ 19వ అధ్యాయంలో అక్కడ కనబడుతుంది మనకు ధర్మశాస్త్రం వచ్చినట్టుగా. కానీ దానికి ముందు కూడా ధర్మశాస్త్రం లేని కాలం పితరుల కాలంగానే దాన్ని పరిగణిస్తాము.
ఓకే, కానీ మనము ఆదికాండం 50 అధ్యాయం వరకు దీన్ని తీసుకున్నాం పితరుల చరిత్రగా. తీసుకున్నాక అలానే ఇంతమన్నప్పుడు యోబు గురించి మనం ఆడుకున్నప్పుడు యోబు గ్రంథం కూడా పితరుల కాలం చెందింది అన్నట్టుగా ఆ రోజు చూసుకున్నాం. ఒకవేళ మీకు సందేహం ఉంటే ఆ క్లాస్ వినండి. యోబు నుండి పరమగీతం అని నేను ఆల్రెడీ యూట్యూబ్లో అప్లోడ్ చేశాను, దాన్ని ఒకసారి వినండి, కనబడుతుంది. అది బైబిల్ ఎలా చదవాలని పార్ట్ 2 అని ఉంటుంది, చూడండి ఒకసారి. అయితే ఇందులో అబ్రహాం గురించి ఆదికాండం 12వ అధ్యాయం నుంచి 24వ అధ్యాయం వరకు కనిపిస్తుంది. రెండోది ఇసాకు గురించి 25-26 అధ్యాయము, అలానే మూడోది యాకోబు గురించి 27వ అధ్యాయం నుంచి 30వ అధ్యాయం వరకు కనిపిస్తుంది. అలానే యోసేపు గారి గురించి ఆదికాండం 37వ అధ్యాయం నుంచి 50వ అధ్యాయం వరకు కనిపిస్తుంది. యోబు గురించి అంటే యోబు పుస్తకం, అది నేను ఆల్రెడీ మీకు చెప్పడం అనేది జరిగింది. అలానే మూడో భాగం వచ్చేసి నిర్గమనము. అయితే ఈ నిర్గమనము అంటే అసలు ఏంటి? ఫస్ట్ నిర్గమనం అంటే ఏంటని మనకు అర్థం కావాలి. ఇది అర్థం కాకుండా మనం డైరెక్ట్ దీని నుంచి మనం ఆడుకోవడం లాభం లేదు. సార్, నిర్గమనము అనగా ఏంటి అని అంటే చెప్తున్నాను చూడండి. నిర్గమనం అనగా విడుదల లేకపోతే విడిచిపెట్టుట అని అర్థం. మరొకసారి, నిర్గమనము అనగా అర్థం ఏంటంటే విడుదల లేదా విడిచిపెట్టుట అని అర్థం వస్తుంది నిర్గమనము అనగా. అయితే ఈ నిర్గమనం ఎన్ని పుస్తకాలు తీసుకున్నాము? అక్కడ స్క్రీన్లో ప్లే అవుతుంది కదా. నిర్గమకాండము, లేవికాండము, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం. ఇప్పుడు దీన్ని మనం డివైడ్ చేసుకుందాం ఎలా అని. అయితే ఇక్కడ మొత్తం నిర్గమకాండం 1వ అధ్యాయం నుంచి 18వ అధ్యాయం వరకు అక్కడ ఏం చూసుకుంటున్నాం? ఇశ్రాయేలు ప్రయాణం అక్కడ చూసుకున్నాం కదా. నిర్గమకాండం 1వ అధ్యాయం నుంచి 18వ అధ్యాయం వరకు మనకి ఇక్కడ కనబడుతుంది. అయితే ఈ 18వ ఇంకేం కనబడుతుంది? వీరు ఇశ్రాయేలు ప్రయాణమే కనబడుతుంది. ఇంకేం కనబడుతుంది అంటే కాదేశ్ బర్నే నుండి చూస్తే కానాన్ అక్కడ కనబడేంత వరకు, అంటే ఇలా ప్రయాణం ఎక్కడి దాకా జరుగుతుందంటే ఇశ్రాయేలు ప్రయాణం జరుగుతుంది. ఎక్కడ వరకు? కాదేశ్ బర్నే ఇక్కడ అవుతారు. అక్కడ నుంచి కానాన్ కనబడుతుంది. కొంచెం చూస్తే కానాన్ కనిపిస్తుంది. ఇంకా కొద్ది రోజుల్లో ప్రయాణం చేస్తే వారు చేరుతారు అనే సమయం అక్కడికి రావడం జరుగుతుంది. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే తప్పులు చేస్తారు. వాళ్ళు తప్పు చేయడం, దేన్ని వ్యతిరేకించడం అక్కడ కనబడుతుంది. అందుకోసం అక్కడ మళ్ళీ 21 సంవత్సరాలకు పైబడిన వారిని తీసేయడం కూడా జరుగుతుంది. అయితే ఇక్కడ ఇంకా చూసుకున్నట్టయితే ఈ నిర్గమనములో ఈ 4 పుస్తకాలు చూసుకున్నాం. నిర్గమకాండం, లేవికాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం. అయితే ఈ నిర్గమకాండంలో మనకి ఇశ్రాయేలు ప్రయాణం మనం ప్రధానంగా కనిపిస్తుంది. ఇక్కడ 1వ అధ్యాయం నుంచి 18వ అధ్యాయం వరకు. అలా నెక్స్ట్ 19 నుంచి 40 వరకు ఏం కనబడుతుందంటే ధర్మశాస్త్రాన్ని బోధించడం. ఇప్పుడు 21 సంవత్సరాలకు పైబడిన అందరూ తీసేసినాక మరలా ఏం జరుగుతుంది? మరలా కొత్త తరం కూడా వస్తుంది. అనే వారికి ఏం చేస్తారంటే వారికి ధర్మశాస్త్రాన్ని బోధించడం అనేది జరుగుతుంది. అదే మనకు ద్వితీయోపదేశకాండంలో మనకు మొత్తం కంప్లీట్గా కనబడుతుంది. నిర్గమకాండం 19వ అధ్యాయం నుంచి 40 వరకు కనబడేదే మరలా మనకు ద్వితీయోపదేశకాండంలో మనకు కనబడుతుంది. ఇది మీరు గమనించండి. అలానే ఇంకా లేవికాండం చూసుకుంటే ఏంటంటే లేవికాండం, సంఖ్యాకాండం ఇంకా మిగిలిపోయినాయి కదా. లేవికాండం, సంఖ్యాకాండం ఏంటంటే లేవికాండం అనేది నిర్గమకాండంలో భాగమైన పుస్తకం. అంటే వారి విధానాలు ఏంటి, ఇశ్రాయేలు ఎలా జీవించాలి, ఎలా జీవించద్దు అని మొత్తం లేవికాండం కనబడుతుంది. సంఖ్యాకాండం ఏంటంటే వీటిలన్నిటిలో ఇంక్లూడ్ అయిన బుక్. అంటే వారి ప్రయాణాలు మనకు సంఖ్యాకాండంలో కనిపిస్తాయి. అంటే ఈ పుస్తకం ఇది కూడా నిర్గమకాండంలో భాగమైన పుస్తకం. కాకపోతే ఏంటంటే ప్రధానంగా కనిపిస్తుంది. అంటే దీనిలో లేని విషయాలు మనకు కనబడతాయి కాబట్టి ప్రధానంగా తీసుకోవచ్చు. కానీ ఈ నిర్గమనంలో భాగంగా మనం దీన్ని ఇంక్లూడ్ చేయడం అనేది జరుగుతుంది. ఈ నిర్గమనంలో మనకు కనబడేది ప్రధానంగా ఏంటి? 1వ అధ్యాయం నుంచి 18 వరకు ఏం కనబడుతుంది? ఇశ్రాయేలు ప్రయాణం కనబడుతుంది. 19 నుంచి 40 వరకు ధర్మశాస్త్రం బోధించడం జరుగుతుంది. లేవికాండం నిర్గమకాండంలో భాగంగా కనబడుతుంది. సంఖ్యాకాండం ఏం కనబడుతుంది? నిర్గమకాండాన్ని కొనసాగింపుగా కనిపిస్తుంది, ప్రధాన పుస్తకంగా కనబడుతుంది. అంటే నిర్గమకాండంలో భాగం ఎలా అంటున్నానంటే
నిర్గమకాండం అయిపోయిన వెంటనే సంఖ్యాకాండం దాన్ని కొనసాగించడం అనేది దాని రెండు కూడా ఒక్కటే కనిపిస్తాయి. అంటే రెండు కూడా ఒక్క భాగంగా కనిపిస్తాయి. నిర్గమకాండం సంఖ్యాకాండం అంటే కంటిన్యూషన్ బుక్. మీకు అర్థం కావడానికి లోక మీకు తెలుసు. లోక చదివినప్పుడు లోకకు కంటిన్యూషన్గా అపోస్తల కార్యం మనకు కనబడుతుంది. మధ్యలో ఒక పుస్తకం ఉంటుంది కదా. అలానే ఇక్కడ నిర్గమకాండం తర్వాత మధ్యలో లేవికాండం తర్వాత సంఖ్యాకాండం ఉంటుంది. కానీ నిర్గమకాండానికి కంటిన్యూషనే సంఖ్యాకాండం. అలానే అక్కడ లోక కంటిన్యూషన్ అపోస్తల కార్యం, కానీ మధ్యలో యోహాను ఉంటుంది. ఇది కూడా అలానే. నెక్స్ట్ మనకు 4th స్టెప్ వచ్చేసి ఏంటి, స్క్రీన్లో ప్లే చేస్తున్న చూడండి, విజయము. దీంట్లో మనకు యెహోషువ గ్రంథం ఒక్కటి మాత్రమే తీసుకోవచ్చు. ఇక్కడ మనకు యోర్దాను నది దాకా వచ్చేంత వరకు ఇక్కడ కనబడుతుంది. ఇక్కడ ద్వితీయోపదేశకాండం వరకు. ఇప్పుడు యెహోషువ ఏం చేయాలంటే యోర్దాను నది దాటించాలి. అది ఎలా దాటించాలనే విషయం మనకి ఇక్కడ 1వ అధ్యాయం నుంచి 5వ అధ్యాయం వరకు కనబడుతుంది. నెక్స్ట్ 6వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు కనబడేది ఏంటి, కానాను మీద విజయం పొందుట. అక్కడున్న అంటే దేశాల మీద. కానాన్ అంటే ఒకటే కాదు, కానాన్లో చాలా ప్రాంతాలు ఉంటాయి, వాటి మీద విజయం పొందడం. అది చదివితే మీకు సింపుల్గా అర్థమవుతుంది. చదవండి ఒకసారి. నెక్స్ట్ 13 నుంచి 20 వరకు 12 గోత్రాల వరకు భూభాగం పంచుట. అంటే ఇప్పుడు కానాన్ విజయం పొందుకున్నారు, ఓకే బాగానే ఉంది, అంటే మొత్తంగా అయితే గెలిచారు. కానీ ఇప్పుడు ఆ కానాన్ని మొత్తం కూడా 12 గోత్రాల వరకు పంచాలి. 12 గోత్రాలకు ఎలా పంచారు అని తెలియజేసేదే ఈ 13వ అధ్యాయం నుంచి 20వ అధ్యాయము వరకు. నెక్స్ట్ స్టెప్ ఏంటి, న్యాయాధిపతుల కాలము. ఈ న్యాయాధిపతుల కాలంలో ఎన్ని పుస్తకాలు తీసుకున్నాము చూసుకొని స్క్రీన్లో ప్లే చేశాను. న్యాయాధిపతుల పుస్తకము, రూతు పుస్తకము అండ్ 1వ సమూయేలు 1వ అధ్యాయం మొదలుకొని 9వ అధ్యాయం వరకు. ఈ న్యాయాధిపతుల కాలం గురించి మనకు అర్థం కావాలంటే నేను స్క్రీన్లో ప్లే చేసాను చూడండి. ఒప్పందాలు, స్వభావం, ఈ రెండు విషయాలు మనకు అర్థమైతే ఈ న్యాయాధిపతుల కాలం గురించి మనకు కంప్లీట్గా అర్థమవుతుంది. వీళ్ళు అర్థం కాకపోతే, ఈ ఒప్పందాలు, స్వభావం మీకు అర్థం కాకపోతే ఇది మీకు అర్థం అవ్వదు. న్యాయాధిపతుల కాలం అనేది ఏంటంటే ఇప్పుడు కానాను వరకు చేరుకున్నారు, భూభాగాలు పంచుకున్నారు యెహోషువ వరకు, అది బాగానే ఉంది. ఇప్పుడు భూభాగాలు పంచుకున్నాక ఎవరి ప్లేస్లో వాళ్ళు నివాసం చేస్తున్న టైంలో ఇప్పుడు ఏంటంటే ఆ ఇశ్రాయేలీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దేవుడు ఏం చేసిండంటే వారికి ఒప్పందాలు కుదించుకొని, అంటే కానానీయులను పెళ్లి చేసుకోవద్దు. చూసుకోండి అక్కడ ప్లే చేశాను కదా స్క్రీన్లో. కానానీయులను పెళ్లి చేసుకోవద్దు ఒప్పందం ఒకటి. రెండో ఒప్పందం, కానానీయుల విగ్రహాలకు మొక్కద్దు. మూడవది, కానానీయులతో సంబంధం పెట్టుకోవద్దు. కానానీయులు వీళ్ళు ఎవరు అని అంటే ఇప్పుడు వారి దగ్గర ఉన్న రాజుల మీద గెలిచి ప్రజలందరూ కూడా అంటే వారు బానిసలుగా తీసుకెళ్ళడం. మీకు అర్థం కావడానికి అందరూ కూడా రాజ్యం మీద రాజుని గెలుస్తారు, సైన్యం మీద గెలుస్తారు, కానీ ప్రజలందరినీ చంపేరు ఎక్కడ కూడా. ఎందుకంటే వారు బానిసలో చూస్తారు, తక్కువ చూస్తారు, బానిసలో ఉంచుకుంటారు. అలానే ఇది కూడా అంతే. కానానీయులను అంటే వీళ్ళ కిందట ఉంచుకోవడం మొత్తం కూడా. అయితే ఇశ్రాయేలును ఇశ్రాయేలు దేవుడు ఏం చేసిన ఒప్పందంగా వారిని పెళ్లి చేసుకోవద్దు, వారి విగ్రహాలకు మొక్కద్దు, వారు సంబంధం పెట్టుకోవద్దని దేవుడు చెప్పాడు. అయితే వీరేం చేసిందంటే ఇశ్రాయేలు వారు వీటిని దాటడం జరిగింది. అంటే దేవుడు ఏదైతే ఈ మూడు చెప్పాడో వాటిని దాటి వాటిని చేయడం అనేది జరిగింది. ఇక వారి ఇశ్రాయేలు స్వభావం చూసుకుందాం ఒకసారి. వాళ్ళు తప్పు చేయడం అంటే ఏంటి, ఆ పైన 3 స్వభావాలలో పైన 3 ఒప్పందాలను మీరడం, అంటే తప్పు చేసిండు ఎవరు, ఇశ్రాయేలు ప్రజలు తప్పు చేసినాక దేవుడు ఏం చేసిండు, దేవుడు శత్రువులకు అప్పగించిండు. సెకండ్ స్టెప్ అయింది కదా. నెక్స్ట్ 3rd స్టెప్, శత్రువులు ఏం చేసిండు, శత్రువులు అంటే అన్య దేశం వాళ్ళు, అంటే అనదర్ పర్సన్స్. శత్రువులు వారిని అణచివేశారు, అంటే వాటిని హింసించారు. నెక్స్ట్ 4th స్టెప్ మార్పు. ఇప్పుడు ఇలా చేసరికి ఏమైందంటే ఇశ్రాయేల్లో మార్పు రావడం అనేది జరిగింది, మార్పు వచ్చినాక ఏం చేసిన 5th స్టెప్, దేవుని వేడుకున్నారు, బాగానే ఉంది. నెక్స్ట్ 6th స్టెప్, దేవుడిని వేడుకున్నప్పుడు దేవుడు అయ్యో నా ప్రజలే కదా అని జాలి చూపించి ఏం చేసిండు, దేవుడు న్యాయాధిపతిని పంపించిండు, ఇది బాగానే ఉంది. తర్వాత నెక్స్ట్ 7th స్టెప్ ఏంటిది అంటే న్యాయాధిపతి మరణించాడు. ఇక్కడ న్యాయాధిపతి మరణించినాక ఏం జరిగిందని అంటే మరలా తప్పు చేయడం, మళ్ళీ 1st స్టెప్ వచ్చింది, మళ్ళీ 1st స్టెప్ జరుగుతుంది, మళ్ళీ 2nd, 3rd, 4th, 5th, 6th, 7th
మళ్ళీ ఇలానే న్యాయాధిపతులందరి ఎడల ఒత్తినేలు మొదలుకొని చివరి న్యాయాధిపతులందరి వరకు ముగింపు కాలం వరకు 1 సమూయేలు 1 సమూయేలు 9 వరకు న్యాయాధిపతులు ఎంతమంది అయితే ఉన్నారో ఆ న్యాయాధిపతులందరి ఎడల ఇదే జరిగింది. తప్పు చేశారు, దేవుడి చేతులకు అప్పగించాడు, శత్రువులు వారిని అణిచివేశారు, 4 మార్పు వారిలో వచ్చింది. తర్వాత దేవుని వేడుకున్నారు, తర్వాత న్యాయాధిపతిని దేవుడు పంపడం జరిగింది. తర్వాత న్యాయాధిపతి మరణించాక మళ్ళీ యథావిధి కథ అన్నట్టు మళ్ళా జరిగింది. ఇది న్యాయాధిపతుల కాలము, ఇలా జరిగింది. నెక్స్ట్ వచ్చేసి రాజరికపు కాలము చూసుకున్నట్టయితే ఇదేంటంటే దీని 2 పుస్తకాలు ఇప్పటి వరకు మనకి ఇక్కడ వరకు అయిపోయింది. 1 సమూయేలు 9 వరకు అయిపోయింది కదా. ఇప్పుడు 1 సమూయేలు 10వ అధ్యాయం మొదలుకొని 2వ రాజుల గ్రంథం వరకు 1 సమూయేలు 10వ అధ్యాయం మొదలుకొని 2వ రాజుల గ్రంథము వరకు తీసుకున్న తర్వాత అలానే 2వ రాజుల గ్రంథంలో భాగమైన పుస్తకాలు దీంట్లో వస్తాయి. ఇప్పుడు ఈ 2వ రాజుల గ్రంథంలో భాగమైన పుస్తకాలు ఏంటి? ఆ రోజు మన గత క్లాస్లో ఏసై నుండి మలాకి వరకు మనం ఆడుకున్న క్లాస్లో మనం భాగమైన పుస్తకాలు ఏంటి అనేది మనం మొత్తం కూడా మాట్లాడుకున్నాం. ఒకసారి దాన్ని వినకపోతే ఒకసారి వినండి, ఎందుకంటే అది వినకపోతే మీకు ఆ పుస్తకాలు ఏంటి అని మీకు అర్థం అవ్వదు. ఓకే, అయితే ఈ రాజరిక కాలంలో కూడా 2 భాగాలు మనకు కనిపిస్తాయి. అవి ఏంటంటే ఒకటి సమైక్య రాజ్యము, అంటే 12 గోత్రాల వారిని పరిపాలించాడు. దాంట్లో సౌలు మొట్టమొదటి పరిపాలించాడు, సెకండ్ దావీదు, 3 సొలొమోను. వీరు సమైక్య రాజ్యం 12 గోత్రాలను ఏలారు. తర్వాత 2గా విడిపోయిన రాజ్యము, దీంట్లో ఇశ్రాయేలు యూదులు 2గా విడిపోయారు. ఇశ్రాయేలు 10 గోత్రాలుగా, యూదులు 2 గోత్రాలు విడిపోవడం అనేది జరిగింది. ఇశ్రాయేలు గురించి మనం ఒకసారి ఆలోచించుకున్నట్టయితే ఇశ్రాయేలుకు మొత్తం 19 మంది రాజులు కనబడతారు. వీరి రాజ్యం 209 సంవత్సరాలు నిలిచింది. తర్వాత రెహబాము మొదటి రాజు కనబడతాడు, చివరి రాజుగా హోషేయ కనబడతాడు. అలానే వీరందరిలో కూడా 19 మంది రాజుల్లో ఏ ఒక్క రాజు కూడా మంచి రాజు లేడు, అంటే దేవుని కొరకు బ్రతికిన రాజు మనకు కనిపించదు. తర్వాత క్రీస్తు పూర్వం 722లో ఇశ్రాయేలీలు ఒక అస్సరు రాజ్యానికి చెరకు వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత వీళ్ళు ఆమోసు, హోషేయ ప్రవక్తల్ని దేవుడు పంపినప్పుడు కూడా ఇశ్రాయేలు వినలేదు. అలానే నెక్స్ట్ యూదుల గురించి కూడా చిన్నగా ఆలోచించుకున్నట్టయితే యూదులకు మొత్తం ఎంతమంది రాజులు? 20 మంది రాజులు. 20 మంది రాజుల్లో ఒక 8 మంది మంచి రాజులు మనకు కనబడతారు. తర్వాత వీళ్ళ రాజ్యము ఒక 400 సంవత్సరాలు నిలవడం జరిగింది. తర్వాత వీరు ఏం చేసిందంటే ఒక 8 మంది రాజులు మాత్రం మంచిగా కనబడతారు, మిగతాలందరూ కూడా దీని కోసం బ్రతికిన వాళ్ళు కనబడతారు. ఒక ఏవేలు, జెఫన్యా, మీకా, ఇలా ఎంతోమంది ప్రవక్తలు, చాలా మంది ప్రవక్తలు, ఇంకా వాళ్ళందరూ కూడా వచ్చి చెప్పారు మీరు మారకపోతే బబులోను చెరకు వెళ్ళిపోతారని చెప్పారు. అయినా కానీ వాళ్ళు వినరు. అప్పుడు నెబుకద్నెజరు, బబులోను రాజైన నెబుకద్నెజరు వీరినందరూ కూడా చెరకు తీసుకెళ్ళడం జరుగుతుంది. క్రీస్తుపూర్వం 582లో చివరి దాడి చేసి వారందరూ కూడా చెరకు తీసుకెళ్ళడం అనేది జరుగుతుంది. ఇది యూదా చరిత్ర. నెక్స్ట్ వచ్చేసి 7th స్టెప్ చెరలోనికి వెళ్ళడం. దీని నుంచి కూడా మనం ప్రీవియస్లో మనము క్లాస్లో ఏసైటు మళ్ళీ వరకు విన్నాం. బట్ మీరు దయచేసి అవి వినండి, ఎందుకంటే అవి వినకుండా తింటే మాత్రం దీంట్లో ఏం బుక్స్ ఇంక్లూడ్ అయినాయి, తర్వాత డివైడేషన్ మీకు మళ్ళీ అర్థం కాదు. అది వింటే ఏంటంటే ప్రీవియస్ క్లాసెస్ తింటే మీకు చాలా సులువుగా అర్థమవుతుంది. అవి వినకుండా ఇది తింటే మాత్రం మీకు అసలు అర్థమే కాదు. ఇప్పుడు చెరులోనికి వెళ్ళడం, యెహెజ్కేలు, దానియేలు పుస్తకాలు. యెహెజ్కేలు ఏం చెప్తుందంటే 70 సంవత్సరాలు అయ్యాక మనకు విడుదల జరుగుతుంది, పూర్వపు వైభవము మనకు వస్తుందని చెప్పడమే ఈ పుస్తకం యొక్క ఉద్దేశం. నెక్స్ట్ దానియేలు, యేసుక్రీస్తు వారు వచ్చేంత వరకు జరిగే పరిణామాలు గురించి రాయబడ్డ పుస్తకము, అంటే యేసుక్రీస్తు వారు జన్మించేంత వరకు ఏమేమి జరుగుతుంది, తర్వాత వచ్చాక కూడా ఏం జరుగుతుంది అనేది కూడా దీంట్లో కనబడుతుంది. మెయిన్ ఏంటంటే వచ్చేంత వరకు ఎందుకు మెన్షన్ చేశానంటే అంటే ఎంత పర్ఫెక్ట్గా దీంట్లో ఈయన ఏ కాలం ఉన్నాడో బబులోను సామ్రాజ్యంలో, అంటే బబులోను
రాజా నెబుకద్నెజర్ కాలంలో ఇతను చెరకు వెళ్ళడం జరుగుతుంది. ఆ విషయం మీకు తెలుసు, 1వ అధ్యాయంలో కనబడుతుంది. అయితే ఈయన ఇక్కడ వరకు ఈయన ప్రవచనం చూసుకుంటే 8వ అధ్యాయం కానీ 11వ అధ్యాయం కానీ తర్వాత ఈ అన్ని అధ్యాయాలు చదువుతున్నప్పుడు అయితే కొత్త ప్రవచనాలు రూపంలో కనబడతాయి. ఆ ప్రవచన రూపాల్లో చూసుకుంటే అక్కడ బబులోని వాళ్ళు మాదే పారసికులకు చెరకు వెళ్ళడం, వాళ్ళు గెలవడం, మళ్ళీ మాదే పారసికుల చరిత్ర, తర్వాత మాదే పారసికుల యొక్క ప్రవచనాలు, వాళ్ళ గురించి ప్రవచనాలు, తర్వాత మళ్ళా ఎవరు గ్రీకు రాజు అయిన అలెగ్జాండర్ రావడం, ఆ గ్రీకు రాజు అయిన అలెగ్జాండర్ అందరూ గెలవడం, తర్వాత అతని ప్రభావం ఎలా ఉంటుందని పుస్తకం చెప్పడం, తర్వాత ఇంకా చెప్పాలంటే తర్వాత ఆ అలెగ్జాండర్ చనిపోయాక అతని కింద ఉన్న 4 సైన్యాధిపతులకు 4 భాగాలుగా రాజ్యాన్ని విడగొట్టిన తర్వాత ఆ 4 ఎలా ఉంటారో, తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ సిచ్యువేషన్స్ ఏంటి, మొత్తం కూడా ఆ చరిత్ర మనకు ఇక్కడ కనబడుతుంది. తర్వాత రోమ సామ్రాజ్యం వస్తుంది, తర్వాత వాళ్ళు ఇంకా భయంకరంగా ఉంటారు. ఇంకా అంటే యేసుక్రీస్తు వారు వచ్చేంత వరకు జరిగే పరిణామాలు ఏంటని చాలా బాగా అంటే చాలా ఎక్కువ చెప్పడం జరుగుతుంది. కాబట్టి యేసుక్రీస్తు వారు వచ్చేంత వరకు జరిగే పరిణామాలు ఏంటని చెప్పడం జరిగింది. వచ్చిన తర్వాత ఏముంటుందని కూడా ఉంది, కాకపోతే ఏంటంటే రాకముందు ఎలా ఉంటుందనే దాని విషయం గురించి అయితే చాలా చెప్పడం జరిగింది. నెక్స్ట్ 8th స్టెప్ చెర నుండి విడుదల. ఇది ఈ స్టెప్ గురించి మనం ఆలోచించుకొని మించుకుందాం. దీంట్లో చెర నుంచి విడుదల ఎజ్రా, హగ్గై, జకర్యా, ఎస్తేరు, నెహెమియా, మలాకి వస్తాయి. అయితే మనకు 3 సార్లు చెరకు వెళ్తారు, గుర్తుపెట్టుకోండి. బబులోని వాళ్ళు 3 సార్లు చెరకు తీసుకెళ్తారు. 3 సందర్భం అంటే 3 దఫాలుగా వస్తారు. 3 times వారు ఒకసారి కొంతమంది, ఇంకోసారి అట్లా 3 times వాళ్ళు వచ్చి 3 times ఇస్రాయేల్ని చెరకు తీసుకెళ్తారు. అయితే 3 సార్లు ఎలాగైతే వెళ్ళారో 3 సార్లు అలానే వీరికి విడుదల జరుగుతుంది. 3 సార్లు విడుదల జరుగుతుంది. అయితే వారి కాలం నాయకులు ఎవరి కాలం అంటే కాలం అంటే వాళ్ళు ఏ సంవత్సరాలు వచ్చారు, నాయకులు అంటే ఎవరి నాయకత్వంలో వారికి విడుదల జరిగింది చూసుకుందాం. క్రీస్తుపూర్వం 536లో జెరుబ్బాబెల్ నాయకత్వంలో వారికి విడుదల జరిగిందంటే కోరేసు పొమ్మని చెప్పిండు. ఆ టైంలో జెరుబ్బాబెల్ అంటే నాయకుడిగా ఉంటాడు, అతను ఇంకా చాలా మంది వస్తారు. అక్కడ ఎంతమంది, ఏ గోత్రం వాళ్ళు, ఎవరెవరు వచ్చి మొత్తం అక్కడ ఎజ్రా 1వ అధ్యాయం 2వ అధ్యాయం 3వ అధ్యాయం కనిపిస్తుంది చూసుకోండి. మొదటి 5 అధ్యాయాలు అదే ఉంటుంది ఆల్మోస్ట్. అయితే నెక్స్ట్ క్రీస్తుపూర్వం 597లో ఎజ్రా గారి నాయకత్వం కనబడుతుంది, అంటే ఆయన నాయకత్వంలో రావడం జరుగుతుంది. తర్వాత క్రీస్తుపూర్వం 455లో నెహెమియా గారు ఫైనల్గా లాస్ట్గా వారి నుంచి చెర నుంచి విడుదల చేసుకొని రావడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఎజ్రా పుస్తకం నుంచి చూసుకున్నట్టయితే ఎజ్రా 1వ అధ్యాయం నుంచి 6వ అధ్యాయం వరకు ఏం కనబడుతుందంటే మందిర నిర్మాణం, చెరు నుంచి విడుదల కనబడుతుంది. అయితే అక్కడ 5వ అధ్యాయం 1వ వచనం చూసుకున్నట్టయితే ఒకసారి హగ్గై, జకర్యా ప్రకటింపు అని ఒక మాట ఉంటుంది. వారు ఏమని ప్రకటించారో తెలియాలంటే హగ్గై, జకర్యా పుస్తకాలు చదవాలి, అప్పుడు మీకు ఇంకా క్లారిటీ బాగా అర్థమవుతుంది. ఇక్కడ ఎజ్రా 1వ అధ్యాయం నుంచి 6వ అధ్యాయం వరకు అయిపోయింది ఇప్పుడు నేను చెప్పింది. తర్వాత హగ్గై, జకర్యా పుస్తకాలు అయిపోయినాయి. నెక్స్ట్ ఎస్తేరు, నెహెమియా, మలాకి ఇంకా 3 ఉన్నాయి బ్యాలెన్స్. అయితే నెక్స్ట్ ఈ ఎజ్రా 6వ అధ్యాయం నుంచి 7వ అధ్యాయం వరకు చూసుకున్నట్టయితే ఇందులో పార్ట్ ఆఫ్ బుక్ ఎస్తేరుగా కనబడుతుంది. అంటే అక్కడ కాలం వెళ్ళిపోతుంది, చాలా కాలం గడుస్తుంది అక్కడ ఎజ్రా 6వ అధ్యాయంలో. అంటే ఈ 6-7 అధ్యాయాల్లో ఈ మధ్యలో ఏంటంటే ఎస్తేరు పుస్తకం రాయబడింది. నెక్స్ట్ 8వ అధ్యాయం నుంచి 10వ అధ్యాయం వరకు ఎజ్రా 8వ అధ్యాయం 10వ అధ్యాయం కనబడే విషయం ఏంటంటే మందిరంలో ఆరాధన జరగడం లేదని ఎజ్రా గారు రావడం అనేది జరుగుతుంది. ఇదే 2వ విడుదల. నెక్స్ట్ నెహెమియా గారు చూసుకున్నట్టయితే మందిరం సరిగా లేదు, కనీసం విశ్రాంతి దినాన్ని ఆచరించడం లేదు అని నెహెమియా గారు తెలుసుకొని 3వసారి ఈయన నాయకత్వంలో యెరూషలేముకి ప్రజలు రావడం అనేది జరుగుతుంది. ఇది ఫైనల్. అయితే నెహెమియా గారు ఉన్న టైంలోనే ఏమిటంటే మలాకి గారు కూడా రావడం జరుగుతుంది. ఆయన తర్వాత ప్రవక్త ఏం చేయబడుతుంది అంటే నెహెమియా సీనియర్గా కనబడతాడు, అంటే సీనియర్ సిటిజన్ ఉంటాడు. తర్వాత కొత్తగా నెహెమియా గారు మలాకి ప్రవక్త అవ్వడం, తర్వాత మలాకి మాట్లాడడం జరుగుతుంది. కానీ నెహెమియా గారు ఉన్న టైంలోనే అది జరుగుతుంది. కానీ నెహెమియా గారు చాలా ముందు మనిషిగా ఉంటాడు. తర్వాత ఆ టైంలోనే చిన్నవాడుగా అంటే కొత్తగా ప్రవక్తగా ఎన్నికైన వాడే మలాకి. అది మలాకి చివరి పుస్తకం. దీంతో ఓవరాల్గా ఆ 10 మొత్తం కూడా
అయిపోయింది. ఆది కాండం నుంచి మలాకి వరకు. ఇప్పుడు నెక్స్ట్ 9వ భాగం ఉంటుంది. దాని గురించి అది నిశ్శబ్ద కాలం అంటే పాత నిబంధన కొన్ని కొత్త నిబంధన మధ్యలో ఏం జరిగినాయి కొన్ని విషయాలు. ఇప్పుడు పరిసయ్యులు శాస్త్రులు ఉన్నారు, సద్దుకాయలు ఉన్నారు, వీళ్ళందరూ కూడా అసలు ఎలా వచ్చారు, తర్వాత వారికి ఉన్న నమ్మకాలు ఏంటి. ఇంకా చూసుకున్నట్లయితే ఇంకా నేను సామ్రాజ్యాల గురించి చెప్పలేదు, నేను వివరంగా సామ్రాజ్యాల గురించి సామ్రాజ్యాలు చెప్పాలి. ఇది బబులోన్ గురించి, బబులోన్ గురించి, మాదే పారసీక, గ్రీక్, రోమా వాటి గురించి ఒకసారి మనం చూసుకోవాలి. తర్వాత ఈ తెగల గురించి ఒకసారి, వీటి నుంచి మనం నెక్స్ట్ పార్ట్ 2లో చూసుకుందాం. అందరికీ వందనాలు.